నమస్తే. జర్నలిస్ట్ వీరేంద్ర యాదవ్. ప్రపంచంలో వీక్షిస్తున్నటువంటి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా ఈ సాయంత్రకాల సమయంలో మీ అందరికీ కూడా శుభవందనాలు తెలియజేసుకుంటూ ఒక మంచి కంటెంట్ మీ అందరికీ కూడా తెలియజేయాలని నా హృదయాంతరంగంలో వచ్చినటువంటి గోస కానివ్వండి, సమాజంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు కానివ్వండి, వాటిని దృష్టిలో పెట్టుకొని నేను నా అనుభవాల నుంచి కొన్ని మాటలు మీకు షేర్ చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ముఖ్యంగా సృష్టిలో నవ్వగలిగినటువంటి ఏకైక ప్రాణి ఎవరైనా ఉన్నారని అడిగితే అది మానవుడు మాత్రమే. నవ్వుల పాలయ్యే ప్రాణి కూడా మానవుడే. ఓ మానవుడా, నీవు విజయాల కంటే వైఫల్యాల నుండి ఎక్కువ గుణపాఠాలు నేర్చుకోవాలి. నీ ఆలోచన స్థాయిని బట్టి జీవితం నిర్ణయం అవుతుంది. నీ శత్రువులందరినీ క్షమించు, కానీ వారి పేర్లను మాత్రం ఎన్నటికీ మర్చిపోవద్దు. నీవు మంచిగా ఉండటం ఉన్నతమైనది, మంచిగా ఉండవలసిందిగా ఇతరులకు బోధించడం ఉన్నతమైనదిగా గ్రహించుకో. సహనమే మనిషికి చక్కని ఆభరణం. సహనవంతుణ్ణి మాత్రమే ప్రజలు గౌరవిస్తారు. అది లేనివాడు అవివేకుడు అనిపించుకుంటాడు. ఈ లోకం తీరు జీవన తీరు, ఇది కొన్నాళ్లకు కడతేరు. మోకాళ్ళపై వంగి సలాం చేయడం కన్నా నిటారుగా నిలబడి నీవు మరణించడం మేలు. నేటి సమాజం తీరు ఎలా ఉందంటే, లోకం ధనానికి పెద్ద పీట వేస్తూ ఉంది. ధనవంతుని అందలంపై కూర్చోబెడతా ఉంది. ధనం ఉంటే చాలు ఈ మనుషులు వారికి కూలిండవుతారు. అతడు అందరి చేత పూజలు అందుకుంటాడు, పండితుడిగా గుర్తింపు పొందుతాడు, ధన్యుడనే కీర్తిని సాధిస్తాడు, నేర్పరగాను పేరు తెచ్చుకుంటాడు, ఆహోహో అని కూడా అనిపించుకుంటాడు. నిజానికి పైగా ఏవి ఆ గుణాలు ఆ వ్యక్తులు లేకపోయినా కానీ ధనం కారణంగా ఆయా గుణాలన్నీ వచ్చి కూడా వాటి దగ్గరికి చేరుతూ ఉంటాయి. చివరకు జీవించేందుకు కూడా డబ్బే కావాలి. మనుష్యుడు తయారు చేసిన కాగితం ముక్కల కోసం ఈ వ్యక్తుల యొక్క ఆరాటం పోరాటం. ఆ మనుష్యుడికి ప్రకృతి ప్రసాదించిన సాక్షాత్తు ఆ దేవదేవుడు అనుగ్రహించిన ఈ ప్రకృతి సంపద అక్కర్లేదు. కానీ మనుషుడు తయారు చేసుకున్న కాగితం ముక్కలుంటే చాలు, అవి కొనుక్కుంటాను, ఏమైనా చేయగలుగుతాను అని అనుకుంటాడు. ఇంతకీ మనుష్యుడు వివేక్ అనుకోవాలా అవివేక్ అనుకోవాలా? మిత్రమా, ఒకటి గ్రహించుకో. ఈ లోకంలోకి నువ్వు ఏమీ తీసుకురాలేదు. తల్లి గర్భంలో నుండి దిగంబరిగానే వచ్చావు, దిగంబరిగానే వెళతావు. ఏముందని నీకింత అహంకారం? నీ ముందు తరాలు నీకు ఆదర్శప్రాయులుగా నిలిచారు. వారు చరిత్రను సృష్టించారు, వారు చరిత్రకారులుగా చరిత్ర పుటంలో రాయబడ్డారు. అలాంటి చరిత్రను సృష్టించే వ్యక్తిగా నిలవాలని కోరుకుంటూ మరో కంటెంట్తో మేము ముందుకు రావాలని ఆశపడుతూ ఉన్నాను. మీ జర్నలిస్ట్ వీరేంద్ర యాదవ్. వేచి చూడండి. థ్యాంక్ యూ.